వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎర్ర బచ్చల కూర, కలింకాయల పప్పు. కలింకాయలు అనేవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు, సీజనల్గా దొరుకుతుంటాయి, పుల్లగా ఉంటాయి. మరి ఈ కలింకాయల్లో ఇది తీసి వేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటో తెలుసుకునే ముందు అసలు బచ్చల కూరలో ఎన్ని రకాలు ఉన్నాయి, బచ్చల కూర తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది ఎర్ర బచ్చల కూర చాలా మందంగా ఉంటుంది, అరచెయ్యి ఎడల్పున ఉంటుంది. దీన్నే బర్రె బచ్చలని కూడా అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఈ తీగ చాలా ఎర్రగా ఉంటుంది, చూడడానికి చాలా వింతగా కూడా అనిపిస్తుంది. అసలు బచ్చల కూర తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఈజీ డైజెషన్ అవుతుంది. ఇంకా బచ్చల కూరలో పోలిక్ యాసిడ్ అధికంగా ఉండటం చేత మనకి రక్తహీనత సమస్య అనేది కూడా ఉండదు. మన ఒంట్లో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ని కూడా నిర్మూలించే తత్వం ఉంటుంది ఈ బచ్చల కూరకి. ఇది దుప్ప బచ్చలు అంటారు, ముద్దు బచ్చలు అని కూడా అంటారు. ఇది తెల్ల తీగ బచ్చలు, దీని కాడ తెల్లగా ఉంటుంది. బచ్చల కూర ఏదైనా కూడా జిగురు తత్వం ఉండటం చేత మనకి తేలిగ్గా జీర్ణం అవుతుంది. బచ్చల కూరను కూడా రకరకాల రెసిపీస్ చేసుకుంటారు. ఇదైతే సిలోన్ బచ్చల కూర, చాలా రేర్గా ఉంటుందన్నమాట. దీని ఆకులు కూడా పొడవుగా ఉంటాయి, పూలు కూడా ఉంటాయి పింక్ కలర్లో. ఈ సిలోన్ బచ్చల్ని ఇంగ్లీష్ బచ్చలని కూడా అంటారు. ఈ కూరను కూడా పులుసు కూరగా కానీ పప్పులో కానీ వేసుకుంటారు. బచ్చల కూర హార్వెస్ట్ అన్నమాట. ఫైనల్గా శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత కలింకాయలను కూడా కడిగి పెట్టుకొని కలింకాయలు కట్ చేసుకునేటప్పుడు లోపల జీడిలాగా సన్నగా పలుకులాగా ఉంటుంది. ఆ పలుకు అనేది తీసేసి పప్పులో వేసుకోవాలి. కలింకాయలని కూడా పచ్చడి పెడుతుంటారు, పప్పులో వేసుకుంటారు. ఈ పలుకు అనేది వేయడం వల్ల పప్పు అనేది కొంచెం వెగటుగా ఉంటుంది. ఈ పలుకు తీసి వేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కలింకాయల్లో ఈ జీడి, ఈ పలుకు, ఈ బచ్చల కూర వెరైటీస్ తెలీదా అంటే కనుక తెలియని వారి కోసమే, కేవలం తెలియని వారు తెలుసుకుంటారు కదా. అన్ని విషయాలు అందరికీ తెలియచ్చు, అన్ని విషయాలు అందరికి తెలియకపోవచ్చు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పులో కలింకాయలు, బచ్చల కూర వేసుకొని చెంచాడు పసుపు వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత కారం వేసుకొని ఒకసారి ఎనుపుకోవాలి, అంటే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తాలింపుకి ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉడికించి పెట్టుకున్న పప్పును తాలింపులో వేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన ఎర్ర బచ్చల కూర, కలింకాయల పప్పు రెడీ. బచ్చల కూరతో పాటు కలింకాయలు అనేవి కేవలం పులుపు కోసమే వేస్తుంటారు కాంబినేషన్. పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.